తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కార్మిక శాఖ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, కార్మిక శాఖ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు, గిగ్ వర్కర్ల సమస్యలు, నూతన లేబర్ కోడ్, ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెపై సన్నద్దత తదితర అంశాలపై చర్చించామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల పిలుపు మేరకు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె చేపట్టిందని తెలిపారు. ఈ సమ్మెలో బీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంటుందని అన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్ ఆధీనంలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అదే చేసింది, బీజేపీ దాన్ని ఇంకా ఉధృతం చేసింది, నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో దీన్ని మరి అలా మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తూ అధ్వానంగా తయారు చేసినారు. కాబట్టి నా దృష్టిలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కూడా మీరందరూ కూడా చెప్పి ఈ సార్వత్రిక సమ్మెలో పట మనము పెద్ద ఎత్తున కార్మికులందరినీ కూడా కదిలించి సమ్మె చేసి ఆ రోజు జిల్లా కేంద్రాల్లో పట తీసుకోయేటువంటి ప్రదర్శనలో పట మీరు అందరూ కూడా పాల్గొని మరి పత్రికలకి, సోషల్ మీడియాలో దాని పెద్ద ఎత్తున మీరు ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు కార్మిక సమస్యల అవగాహన లేని సమాజం కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా అర్థం కావాలి, ఓహో ప్రభుత్వాలు ఇట్లా అన్యాయం చేస్తుంది, ఇది ఎట్లా మనం వీ హ్యావ్ టు ఎడ్యుకేట్, వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకందరికి కూడా. ఫిబ్రవరి 17వ తారీఖు నాడు ఈ సమ్మెలో మీరందరూ మాట్లాడండి. ఫిబ్రవరి 12 నాడు జరిగేటువంటి సమ్మెలో మీరందరూ పాల్గొని మీరు మైకుతో మరి ఉపన్యాసాలు ఇచ్చి వాటిని చిన్నగా షార్ట్గా సోషల్ మీడియాలో, అదేవిధంగా మరి చెప్పే సందర్భంలో 4-5 పాయింట్లు కూడా క్లుప్తంగా మీరు రాష్ట్ర కమిటీ కూడా వాళ్ళకి పంపండి. ఇది 4 చట్టాలు, 27, 29 చట్టాలని క్రోడీకరించి 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చారు. వాటి ఎంత నష్టపోతున్నారు, అడిగే హక్కును కోల్పోతున్నారా? అడగందే అవ్వైన బువ్వ పెట్టదని మన తెలంగాణ సామెత ఉన్నది. అడగకుండా చేసినప్పుడు ఎవరు పెడతారు బువ్వ? కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పే విధంగా చిన్నగా షార్ట్గా కొన్ని పాయింట్స్ కూడా మీకు అందరికి కూడా మీ ఫోన్లో, వాట్సాప్లో పంపిస్తారు మన వాళ్ళు. వాటి అన్నీ కూడా చూడండి. ఇంతకుముందు రాంబాబు గారు, అదేవిధంగా మారయ్య గారు ఇద్దరు కూడా బీఆర్టీయూ తరఫున కోరిన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు మద్దతు ఇవ్వని చెప్పి. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి దృష్టికి మేము తీసుకెళ్తాము. మీరు కూడా ఈ తీర్మానం చేసినట్టు, రిక్వెస్ట్ చేసినట్టు కేటీఆర్ గారికి మీరు మన సమావేశం ఒక ఫోటోను తర్వాత ఇవి పెట్టి కేటీఆర్ గారు పెట్టుకుని నేను ఫోన్లో వారితో కూడా మాట్లాడతా. వారు ఇస్తారు స్టేట్మెంటు. అన్ని జిల్లాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు కూడా మేము తెలియజేస్తాము. వాళ్ళు కూడా వచ్చి కూడా మీ సమ్మెలో పాల్గొని వాళ్ళు కూడా ముఖ్యులు కూడా మీరు ఆహ్వానించండి. ఆ జిల్లా అధ్యక్షుల్ని ఆహ్వానించండి. అక్కడ మన పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించండి. ఎక్కడైతే గెలిచిన వాళ్ళు ఇదివరకు ఉండి మన మాజీ శాసనసభ్యులు కూడా మీరు ఆహ్వానించండి. వాళ్ళు కూడా వచ్చి కూడా మాట్లాడతారు. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు మేము పార్టీ తరఫున సూచనలు చేస్తామని తెలియజేస్తుంది.